హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు వచ్చేసి టేస్టీ అయిన కోడిగుడ్డుతో ఇలాగా గుడ్డు కారం అనేసి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కోడిగుడ్డుతో గుడ్డు ఫ్రై, గుడ్డు కూర అలాగ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలాగ నేను చేసినట్టుగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కోడిగుడ్డు కారం అనేసి. ఇలాగ పూరీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉందండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనకి తిరువాతకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఒక్క బిర్యానీ ఆకు, ఒక్క ఇలాచి, అలాగే కొద్దిగా చెక్క, ఓ ఇంచంత చెక్క, 2 లవంగాలు, జీలకర్ర, ఇంతేనండి. ఇది వేసేసుకోవాలన్నమాట ఆయిల్లోకి. ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేసేసుకునేసి ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవాలి. ఇలాగ 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 2 పెద్ద ఉల్లిపాయలు అయితే ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలాగ 2 ఉల్లిపాయలని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని మనము ఈ గోళంలోకి అయితే వేసేసుకోవాలి. ఇలాగ వేసేసుకొని ఒక్కసారి ఇలాగ కలిపేసుకోవాలన్నమాట. ఇలాగంతా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. ఇలాగ పసుపు వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి అలా కలుపుకోవాలి. ఇలాగంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కూరకు సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు అంతా కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలాగ వేసేసుకొని 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగ వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలాగంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినాయి కదా, ఇప్పుడు ఒక పెద్ద టమోటాని నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. అదంతా ఇప్పుడు ఇందులోకైతే వేస్తున్నాను. ఆ టమోటా ముక్కల్ని వేసేసుకొని ఇంకొకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలాగంతా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. టమోటా ఉల్లిపాయని మగ్గనివ్వాలి. ఇలాగ ఇప్పుడు చూడండి 5 నిమిషాల తర్వాత మనకి కొంచెం మగ్గినాయి కదా టమోటాను, ఉల్లిపాయ. ఇలాగ ఒక్కసారి కలిపేసుకొని ఇలాగ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి 1 స్పూన్ అంతా ధనియాల పొడి, అలానే మనము ఆల్రెడీ పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నాం కదా, కారం అయితే చూసుకొని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ అంతా గరం మసాలా, అంతేనండి. ఇందులోకి వచ్చేసి మసాలా ఇలాగ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఇలా కలిపేసుకోవాలి. ఇలాగ మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని ఇప్పుడు మనం నీళ్ళు తాగుతాం కదా, గ్లాసు, 1 గ్లాస్ అన్ని నీళ్ళు అయితే ఇందులోకి పోసుకోవాలన్నమాట. 1 గ్లాస్ అన్ని నీళ్ళు అయితే నేను పోసాను ఇక్కడ. ఇలాగ పోసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలంటే ఉడకనివ్వాలన్నమాట బాగా. ఇలాగ మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనిస్తే మనకు సరిపోతుంది. ఇక్కడ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను ఇక్కడ 5 గుడ్లు అయితే తీసుకున్నాను. గుడ్లు అనేది మీ ఆప్షను, మీకు ఎన్ని నచ్చితే అన్ని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 గుడ్లు అయితే తీసుకొని ఇలాగ ఇక్కడ చూపిస్తున్నట్టుగా పగలగొట్టి ఇందులోకైతే వేసేసుకోవాలి. ఇలాగా పగలగొట్టేసి ఒక్కొక్క గుడ్డుని పక్కన సపరేట్గా అయితే ఇట్లా వేసుకోవాలన్నమాట. గుడ్డు మీద ఇంకొక గుడ్డు వేయకుండా అలాగ పక్కన కొంచెం గ్యాప్ వదులుకుంటూ ఇలా వేసుకోవాలి గోళంలో. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి కూర. చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. ఇలాగా ఒక్కొక్క గుడ్డుకి గ్యాప్ వదులుకుంటూ
ఇలాగా మీరు ఎన్ని గుడ్లు అయితే తీసుకుంటున్నారో ఇలాగైతే వేసుకోవాలి. ఇక్కడ నేను 5 గుడ్లు అయితే తీసుకున్నాను. 5 గుడ్లని ఇలాగా పగలగొట్టేసేసి మూత పెట్టేయాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట. మనకి 5 నిమిషాల తర్వాత ఉడికిపోయి ఉంటుంది. ఇలా చూడండి. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుని ఇలాగ తిప్పేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా మొత్తం అంతా కదపకూడదనమాట. ఒక్కొక్క గుడ్డు వేసిన చోటే ఇలాగ తిప్పేసుకోవాలి. ఇలాగ రివర్స్ చేసుకోవాలన్నమాట. ఈ కూరని మనమంతా కలియబెట్టకూడదు. కలియబెడితే ఆ టేస్ట్ పోతుందన్నమాట. ఇలాగ గుడ్డు వేసినట్టుగానే ఇలాగే తిప్పేసుకుంటే అటుపక్కన తిప్పేసుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. ఇంకంతే. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని వేసేసుకుందాం. ఇక్కడ ఇలాగ కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా అలా కలిపినట్టుగా మనం ఆ గుడ్లు విడిపోకోకుండా ఊరికే కలిసేటట్టుగా అలా కలుపుకుందాం. అంతేనండి, చాలా టేస్టీగా అయితే వచ్చింది కూర అయితేను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ఎగ్ ఫ్రై, ఎగ్ కర్రీ అలా గుడ్డు అలా వేసి చేసుకుంటాం కదా. ఒక్కసారి ఇలాగా గుడ్డు కారం అనేసి ఇలాగ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందన్నమాట. ఈ గుడ్డు కారం రెసిపీ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. ఇక్కడ నేను ఈ గుడ్డు కారం చేసి ఇందులోకి వచ్చేసి నేను పూరీ చేశానండి. పూరీలోకి టేస్ట్ బాగుంటుందనేసి పూరీ అయితే చేశాను. మీరు పూరీ, చపాతీ, అన్నంలోకి ఏమిట్లోకైనా తినచ్చు. ముద్దలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిట్లోకి సరిపోతుంది అన్నమాట ఈ కర్రీను. నేను ఇక్కడైతే పూరీ చేశాను. పూరీలోకైతే గుడ్డు కారం వేసుకొని టేస్ట్ అయితే చేశానండి. చాలా బాగుందన్నమాట టేస్టు. ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం చలాకీ భవానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.